క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, కూడొచ్చిన మీ అందరికీ మరొకసారి నేను శుభాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా అందరూ బాగున్నారా? అంత హ్యాపీగా ఉన్నారా? రైట్, మంచిది. ఈరోజు దేశాల గురించి దేవుడి యొక్క ఆలోచన ఏంటి అనే అంశం మీద మాట్లాడుకున్నాం. దేశాల గురించి దేవుని యొక్క ఆలోచన. మైక్ కూడా ఆన్ చేసుకోండి. ఇర్మియా గ్రంథాన్ని తీద్దాం మనం. ముందుగా ఏం కంగారు పడద్దు, హ్యాపీగా మంచి దేవుని మాటలు, బలమైన మాటలు కదా, సంతోషంగా ధ్యానం చేద్దాం. ఓకేనా? రండి. కాబట్టి ఇర్మియా గ్రంథాన్ని చూద్దాం మనందరూ కూడా. చూడండి, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం తీయండి ఒకసారి. దేవుడు దేశాల పట్ల ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి అనేది మనం ధ్యానం చేద్దాం. 22వ అధ్యాయం 29వ వచనాన్ని సహోదరి మీకు చదివి వినిపిస్తారు. జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. దేశమా యెహోవా మాట వినుము. చాలు 3 సార్లు పిలుస్తున్నాడు ఇక్కడ. దేశమా యెహోవా మాట వినుము అనే వాక్యాన్ని మనం ఇక్కడ చూసుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దేవుడు దేశం పట్ల ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఏమంటున్నాడు అంటే దేశమా నెంబర్ 1 సార్ అన్నాడు. అవును కదా? రెండోసారి ఏమన్నా చెప్పండి, మీరు చెప్పండి. దేశమా యెహోవా మాట వినుము అంటే వింటలేదు దేశాలు దేవుని మాట. ఇంకా మీరు చూడగలిగితే సంఖ్యాకాండంలో కూడా దేవుడు రాయించిన మంచి మాట ఉందండి, భలే చక్కటి మాట ఉందండి. చూడండి, సంఖ్యాకాండం 35వ అధ్యాయం తీయండి అందరు కూడా. సంఖ్యాకాండం 35వ అధ్యాయం తీద్దాం, బాగుంది. 34వ వచనాన్ని చదువుతారు, జాగా చూడండి. మీరు నివసించు దేశాన్ని ఉన్నాను. ఆమేన్. అది మీరు నివసించే దేశాన్ని అపవిత్రం, అది అండర్లైన్ చేసుకోండి అన్నమాట. మీరు నివసించే దేశాన్ని అపవిత్రము స్పరచకూడదు. ఇప్పుడు అపవిత్రం అయిపోతుందా దేశం? బాగుంది, మీరు చెప్పండి. కలకత్తాలో ఏం జరిగింది? జూనియర్ డాక్టర్ మీకు తెలుసు కదా, ఎన్నోసార్లు ఈ ప్రపంచం అంతా కోడై కూస్తుంది. అవునా? సోషల్ మీడియాలో ఒక అమాయకురాలని, లేకపోతే ఒక అల్లారు ముద్దుగా వాళ్ళ తల్లిదండ్రులు పెంచుంటారు ఆ జూనియర్ డాక్టర్ని, కలకత్తా డాక్టర్ని కదా, కానీ పొట్టను పెట్టుకున్నారు కదా, నాశనం చేశారు. ఎంత ఘోరంగా అంటే అందరూ ఎంతోమంది రేప్ చేసి తీసుకెళ్ళి సిమిలర్ గదిలో పైన 4వ ఫ్లోర్ పైన పడుకోబెట్టారంట. ఆ కేసు ఇప్పటికి మలుపు తిప్పుతుంది. నిజాలు ఇంకా రాబట్టలేకపోతుంది. సిబిఐ దర్యాప్తులో తేలింది. అది సిబిఐ చొరవ చేసుకోవటం వల్ల మరి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి చంద్రచూడ్ గారు దీన్ని పర్యవేక్షించడం వల్ల దేవుడి దయ వల్ల కొంతైనా ముందుకు వస్తూ ఉంది. అంటే దేశంలో ఎక్కడ చూసినా అన్ని అవయవాలు అమ్ముకుంటున్నారు, కిడ్నీలు అమ్ముకుంటున్నారు, అక్రమ సంబంధాలు వ్యభిచారం చేస్తూ ఉన్నారు, ఇంకా లంచగుండితనం, బ్లాక్ మార్కెట్లో ఆర్గన్స్ అవయవాలు అమ్ముకుంటూ ఉన్నారు. అంటే దేశంలో ఎక్కడ చూసినా కానీ అపవిత్రత ఉంది. అందుకే దేవుడు ఏమన్నాడు? మీరు నివసించే దేశాన్ని మీరు అపవిత్రపరచకూడదు. దేవుడు చెబుతున్నాడు, అపవిత్రమైపోతుంది. ఎంత ఘోరం అండి! ఎక్కడ చూసినా ఏమని, ఏ ఊరు నేను మీటింగ్కి వెళ్ళినా చాలామంది నాతో ఏమన్నారంటే, అన్నా మా ఊరు చాలా చెడిపోయిందన్న. ఏమన్నా చెప్పండి మీరు. మా ఊరు చాలా చెడిపోయిందన్న. నేను అనుకున్నాను, సరే ఈ ఒక్క ఊరు చెడిపోయింది అనుకునే, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఊరు, ఆ తర్వాత ఎక్కడెక్కడికి ఇన్ని ఊర్లు వెళ్తుంటే అన్ని ఊర్లో ఏమంటున్నారు తెలుసా? అన్నావు మా ఊరు చెడిపోయిందన్న. అయ్యారు మా ఊరు చెడిపోయింది, ఇంక ఏ ఊరు బాగుంది? అందుకే దేవుడు ఒక మాట అన్నాడు. ఆదికాండం 7వ అధ్యాయంలో నోవాహుతో ఏమన్నాడు చూడు, అద్భుతమైన మాట చూడండి. 7వ అధ్యాయం మొదటి చూడండి ఒకసారి. ఓడలో ఎందుకు ప్రవేశించమంటున్నాడు? ఈ తరము వారిలో నువ్వు ఒక్కడవే నాకు నీతిమంతుడు కనబడ్డావు. అంటే తరములో, నోవాహు తరములో నువ్వు ఒక్కడవే నీతిమంతుడిగా కనబడ్డావు. అది నువ్వేం చేస్తావు? చిత్తిసారకం రానుతో ఓడని
తయారు చేసుకోమంటున్నాడు. అంటే ఓడ ఏం తయారు చేసుకోమంటున్నాడు? ఇప్పుడు 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం రాబోతుంది. చాలామంది పెద్దోళ్ళు అంటారు చిన్నప్పుడు, తాతలు ముత్తాతలు, ఒరే ఏనుగు తొండంత వర్షం రాబోతుంది రే అంటారు. ఏమంటారు? ఏనుగు తొండమంతా. అంటే అర్థం ఏంటంటే ఆకాశ తుమ్ములు తెరవబడి నీళ్ళల్లో ముంచి చంపేశాడు దేవుడు. ఏ కాలంలో? నోవా కాలం. ఎందుకు? ఆ దేశం బాగులేదు. దేశాలు అపవిత్రపరచకుండా చూసుకోమని దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇదేదో బ్లెస్సింగ్ అది, ఇది ఏం చెప్పండి, ఇది బ్లెస్సింగా? వార్నింగ్. కాబడదారు, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని అర్థం. ఇది నేను చాలా మంచోళ్ళండి, దేవుడు చెప్పాడు ఆ మాట. అవునా కదా? ఏమన్నాడు? ఈ తరము చదువుదాం 7వ అధ్యాయం మొదలుచ్చారు. ఎందుకు ఓడలో వెళ్ళమన్నాడు? మిగతా వాళ్ళని వెళ్ళిపోతారు నీళ్ళలో. ఇప్పుడు విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కందుకూరు, ఎక్కడెక్కడ దేశాల్లో అబ్బాబ్బాబ్బా ఎక్కడ చూసినా జలమయం. ఆఖరికి టోల్ గేట్లలో కూడా 5 అడుగులు ఎత్తు నీళ్ళు ఉన్నాయండి. టోల్ గేట్లు, రోడ్ల మీద, హైవే రోడ్ల మీద. దేవుడు లేడన్నవాడు ఆ వరద రాకుండా ఆగమని చూద్దాం. దేవుడు లేడన్నవాడు ఆ వర్షం రాకుండా ఆగమని చూద్దాం. దేవుడు లేడన్నవాడు ఈ తుఫాను రాకుండా ఆగమని చూద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడనం మొదలైంది అన్నారు TV9, TV5, TV 5 న్యూస్లో. ఏం మొదలైందంట? చెప్పరే, ఏం మొదలైంది? ఆ అల్పపీడనం. బంగాళాఖాతం అల్పపీడనం కాదు, మానవ హృదయాల్లో అల్ప విశ్వాసం చోటు చేసుకుంది. దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏమీ లేదు, నా ఇష్టం నేను బతుకుతాను, పాపాన్ని చురుకుంటా, పాపాన్ని అమ్ముడిపోతా, పాపలు కొట్టిమిట్లాడతాని చెప్పేసి పాపలో నిమగ్నమైపోతున్నారు. వామ్మో, ఇదంతా ఘోరం అండి బాబు. అసలు దేవుడు అన్నాడు, దేశమా దేశమా యెహోవా మాట. నేను 2 సార్లు అన్నా, ఆయన 3 సార్లు చెప్పాడు ఆ మాట. ఎన్నిసార్లు చెప్పారు విష్ణు? 3 సార్లు. ఎక్కడ ఆనోగిరెడ్డి? ఎక్కడ? 3 సార్లు. బా అంటే దేవుడు మాట అంటలేదు. అందుకే దేవుడు అంటాడు, మీరు నివసించే దేశం అపవిత్రపరచకుండా. అసలు దేవుడు ఎందుకు దేశాలు తీసేస్తున్నాడు? యెషయా గ్రంథం తీయనొకసారి. యెషయా గ్రంథము 24 తీయనొకసారి అందరూ కూడా. 24వ అధ్యాయం తీసుకొని 6వ వచనం మీద చదివితే మతిపోద్ది ఈరోజు మనకి. ఏమన్నాడు? శాపము దేశములో. వామ్మో, నాశనం. నాశనము. శాపము దేశాన్ని నాశనం చేస్తుంది. అరే శాపం దేశాన్ని ఎందుకు నాశనం చేస్తుందంటే మనుషులు చేసిన పాపాలండి. వర్షం ఉందా? వాయువు ఉందా? ఏమండి భయంకరంగా. ఏమండి ఎక్కడ సమాధానం ఉంది? ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ దేశం ఏం జరుగుతుంది? ఒక పక్క ఇరాక్, ఇరాన్, హిజ్బుల్లా, లెబనాన్, గాజా, ఈ పక్క చైనా, ఒక పక్క రష్యా, ఇవన్నీ ఏకం అవుతున్నాయి. ఎక్కడన్నా దేశాలకి నెమ్మది ఉందా? నెమ్మది ఎక్కడ ఉందండి బాబు? బాంబుల మీద బాంబులు. అప్పుడప్పుడు మన దీపావళి కాల్చుకోవడం చూసా. దీపావళికి అవి కాదు, మన టీవీ తట్టు దీపావళి కాదు. 250 అంతస్తుల బిల్డింగ్లు ఆ మాత్రం కూలిపోతాయి నిమిషంలో. ఎంతమంది ప్రాణాలు, లక్షలాది మంది ప్రాణాలు బలైపోతున్నాయండి. యుద్ధాల మీద యుద్ధాలు. ఇప్పుడు ఏడనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇరాక్కి, ఇరాన్కి, ఇటు ఇజ్రాయెల్కి, ఇటు గాజాకి, ఇజ్రాయెల్కి, ఇటు లెబనాన్, హిజ్బుల్లా, మళ్ళీ ఇప్పుడు చైనా కలుస్తుందంట. చైనా కూడా. అంటే ఎక్కడ చూసిన యుద్ధాలు. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్కి, ఇండియాకి. సమాధానం ఉందా? లేదు. ప్రేమైన దేవుని పిల్లారా, సమాధానం లేదు ఎక్కడ. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నివసించే దేశాన్ని అపవిత్రపరచబాకండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు అపవిత్ర అయిపోతారో మీకుండా దేశం కూడా శాపంతో నాశనం అయిపోతుంది. దాని నివాసులు శిక్షకు చదువు ఆడేమన్నా, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు కాలిపోతున్నారు. చూసారా అసలు ఆ మాట ఎంత కరెక్ట్. ఈ యుద్ధాల గురించి ముందే అతను చూడండి, ఈ యుద్ధాలు కదా. అవును కదా? ఆ చదువు తల్లి ఆ మాట మళ్ళీ ఫస్ట్ నుంచి. శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి. అబ్బా, నువ్వు చదువుతుంటే ఎంత బాగుంది ఈ వాక్యం. అసలు కాలిపోయారట. శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. లక్షల మంది, అంత కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు లక్షల్లో కూడా కొద్ది మంది ఉన్నారు. అరే, ఇప్పుడు యెషయా గ్రంథంలో ముందే రాశాడు యుద్ధాల గురించి. దేవుడు ఎంత గొప్పవాడు. అందుకే దేశాల పట్ల దేవుడి యొక్క ఆలోచన చూడండి. కాబడదారు, దేశాన్ని పాడు చేయబాకండి దేవుడు చెబుతాడు. ఇంకా మీకు డౌట్ వస్తే ఒక మంచి మాట చూపిస్తాను మీ అందరూ కూడా. ఇర్మియా గ్రంథం ఒకసారి. ఇర్మియా గ్రంథం 23 ఒకసారి.
అసలు ఆ వాక్యం చూస్తే భలే ఆనందంగా ఆశ్చర్యమండి మనకి. 23 అధ్యాయం తీసి పెట్టుకోండి, 10వ వచనం చదువు నాన్న. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, వాబో బాయి మంచులతో నిండి ఉన్నది, ద్రాక్షరసం గిన్నె ద్రాక్షరసంతో నిండి ఉన్నది, బీరువా డబ్బులతో నిండి ఉన్నది, బ్యాంక్ నిండా కూడా అకౌంట్ ఉన్నది అని అంటలేదు ఇక్కడ. ఏమన్నాడు ఇక్కడ చెప్పరే? ఏమన్నాడు? చదువు బంగారు ఏమన్నాడు? అమ్మో దేశం ఎక్కడ చూసినా రెడ్ లైట్ ఏరియాలు తెలుసా మీకు? ఎక్కడ చూసినా రెడ్ లైట్ ఏరియాలు. ఆ కలకత్తా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు సంజయ్ రాయ్ అనేవాడు ఆమెను పాడు చేయకముందంట వాడు ఆల్రెడీ బయట వేరే సెక్స్ వర్క్ వెళ్ళిపోయి తప్పు చేయించాడంట. ఆల్రెడీ వాడు సెక్స్ వర్క్ తిరుగుతున్నాడు. విచిత్రదని వాడికి 4 పెళ్ళిళ్ళు, మళ్ళీ అలాగే 3 పెళ్ళిళ్ళు, 3 భార్యలు వదిలేశారు వాడిని. మళ్ళీ 4వ భార్య కూడా ఏదో క్యాన్సర్ వచ్చి సరిపోయిందంట పాపం. అయినా సరే వాడు చూడు 4 పెళ్ళాలు అనుకుంటున్నా వేరే వేషాల కాడికి వెళ్ళిపోయాడు. ఆ వేషాల కాడికి వెళ్ళిపోయినాక మళ్ళీ వచ్చి ఆ డాక్టర్ దగ్గర పోయి ఫుల్గా మందు తాగి డ్రగ్స్ తాగి రకరకాల గంజాయి మత్తులో ఉండి మొత్తానికి అయితే ఆ బిడ్డని రాక్షసులాగా నలిపేసేసాడు. కళ్ళలో రక్తం వచ్చేలాగా మొత్తం అవయవాల నుంచి కాళ్ళు కూడా ఇచ్చారంట, కాళ్ళు పక్కకి నెట్టేశారంట భయంకరంగా. ఇలా ఎంతమంది చెప్పండి, ఎంతమంది అండి. వాడు చూసి సంజయ్ గో చూస్తే వాడు ఇంకా నరహంతుకుడు. వాడు ఇక్కడ ఎంతోమంది మెడికల్ కాలేజీకి వచ్చినటువంటి ఈ ఎంబీబీఎస్ చదివి కష్టపడి పాపం తల్లిదండ్రులు కష్టపడి చదివించి ఆ ఎంబీబీఎస్ బాగా మంచి డాక్టర్ అయితే మా కూతురు మా కొడుకని పంపిస్తే వీడట ఎవరైతే ఏ అమ్మాయి అయితే నాకు లొంగదో నాకు లోబడదో నేను చెప్పిన మాట వినదో వాళ్ళకి మాత్రం నేను మార్కులు వేయనంటాడట. మార్కుల కోసం పొలిటికల్ లీడర్ గడ పంపించాడు అంట ఈ సంజయ్ ఘోష్ అనేవాడు. అంటే బయటపడి కొన్ని ఇలా బయటపడకుండా ఎన్ని హాస్పిటల్లో ఏం జరుగుతున్నాయి, రెడ్ లైట్ ఏరియాలు సెక్స్ వర్కర్లు అపవిత్రం అయిపోయింది. దేవుడు ఊరుకుంటాడా? నోవా కాలంలో ఏం చేశాడు? లేపేశాడు. సొదొమ గొమొర్రా పట్టణం కూడా పాపం చేస్తే ఆ దేశాన్ని దేవుడు ఏం చేశాడు? 2 దేశాలు గుర్తుపెట్టి, ఒక దేశం కాదు, సొదొమ దేశం, గొమొర్రా 2 పట్టణాలు. అంటే హైదరాబాద్ 2 ఉన్నాయి, హైదరాబాద్ సికింద్రాబాద్ 2 పట్టణాలు. లేపేశాడు అంతే దేవుడు, అంతే. మరి ఊరుకుంటాడా ఏంటి? ఏమండి, ఇంట్లో పిల్లలు చెడిపోతుంటే తండ్రి కోపం రాదా? అందుకే దేశమా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. అందుకే ఇప్పుడు దానియేలు ఒక మంచి పని చేశాడంటే ఈ దేశాలు పాడైపోతే మరి క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ఇది పాయింట్, చివరి పాయింట్. క్రైస్తవులుగా మనం ఏం చేయాలి చూద్దాం. దానియేలు గ్రంథం ఒకసారి 10వ అధ్యాయం చూద్దాం. మంచి మాట ఉందండి అక్కడ. 10వ అధ్యాయం 2వ వచనం చదువు బంగా తల్లి. ఆ దినములయందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. 3 వారములు గడిచే వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. మాంసము గాని ద్రాక్షరసము గాని నా నోటిలోనికి రాలేదు. చాలు. అంటే దానియేలు 3 వారాలు ఉపవాసం ఉన్నాడు. అంటే అన్నం తినలేదు, ఏం తినలా, మాంసం కూడా తింటారు. కొంతమంది మాంసం ఉంటే ఎగబడతారు. ఉపవాసం ఉన్నా కానీ మాంసం తింటారా? పచ్చడి అయితే కారం తినరు కానీ. అవును కదా ప్రదీప్? పచ్చడి కారం తినరు కానీ మాంసం కూర ఎప్పుడే ఉంది లాగిచ్చేసాయి అంతే. మటన్ మటన్ ఈరోజు ఏమనుకున్నాను, చికెన్ గుమ్మగుమ్మలాడుతుంది కదా. కానీ దానియేలు ముందు మాంసం ఉంది, రాజులు సిద్ధపరిచాడు మాంసాహారాన్ని. అయినా సరే తినలేదంట. 3 వారాల ఉపవాసం అంట. ఎందుకున్నాడో మొదటి వచ్చింది అదే అధ్యాయంలో, ఏ దానియేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచ్చింది తల్లి చదువు. పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునున్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అంటే అక్కడ చూడండి, కోరేషు పరిపాలన కాలం 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడింది. ఏది? గొప్ప యుద్ధం జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించి ఆ దర్శనము వలన అతనికి తెలిసినదాయను. ఎప్పుడైతే గొప్ప యుద్ధం జరగబోతుందో దానియేలు ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మరి ఈరోజు ప్రపంచ క్రైస్తవ జనాంగమా ఏం చేస్తారు? మీరంతా యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక పక్క ఇరాక్, ఇరాన్, లెబనాన్, హిజ్బుల్లా, చైనా, రష్యా, ఇజ్రాయెల్, అమెరికా, భయంకర యుద్ధాలు. ఇండియా, పాకిస్తాన్ యుద్ధాలు, కోర్టు సమస్యలు, ఈరోజు ఎన్నో కేసులు, భూకబ్జాలు, బ్లాక్ మార్కెట్లు. వీటి కొరకు మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. అమ్మాన్, అదే క్రైస్తవుడు. ఏం చేద్దాం? ఏడకొచ్చింది మీరంతా ఏమనొస్తుంది? మీరు ఇదేదో ఒట్టిగా ఇనిపోయే మాటలు కాదు. ఇది దానియేలు 21 రోజు ఉపవాసం అన్నాడంటే మరి మనం ఏం చేద్దాం? కుర్రాళ్ళు చెప్పండి, మనం ఏం చేద్దాం? మనం కూడా ఉపవాసం ఉండి
ప్రార్థన చేద్దాం. ప్రపంచ క్రైస్తవ జనాంగమా, ప్రార్థన చేయండి. దేశాలు పాడైపోతూ ఉన్నాయి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినటువంటి దానియేలు, నోవాహును దేవుడు కాపాడుతూ వచ్చాడు, దానియేలును కూడా కాపాడుతూ వచ్చాడు. ప్రార్థన చేసినటువంటి అబ్రహాము ప్రార్థన చేశాడు. అయ్యా సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది ఉంటే కాపాడతావా అన్నాడు. కాపాడుతున్నాడు. 40 మంది ఉంటే కాపాడుతా అన్నాడు. 30 మంది ఉంటే కాపాడతారని చెప్పాడు. అదే 20 మంది ఉంటే కాపాడతా, 10 మంది ఉంటే కాపాడతా. ఇక అబ్రహాం చాలు అడిగిన కాడికి, నీ కోసమే కాపాడుతా. కానీ ఆడ 10 మంది కూడా లేడు, తీసేశాడు అంతే. లోతు కుటుంబాన్ని మాత్రమే కాపాడు. ఎందుకు? లోతు నీతిమంతుడు. ఎందుకు చెప్పండి నీతిమంతుడు? ఆ వచ్చిన దేవదూతల్ని, ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఉన్న వాళ్ళందరూ కూడా మేము విచారణ చేస్తాం, వాళ్ళని పంపించమంటే, అయ్యా వాళ్ళు సామాన్యులు కదా, వాళ్ళు గొప్ప దైవజనులు లాంటి వాళ్ళు, దేవదూతలు. అవసరమైతే పెళ్లి కానీ కూతుళ్ళు, నా కన్యకలు ఉన్నారు, నా కూతుర్లు ఇస్తాను, మీరు పాడు చేయమని చెప్పాడు. నీతిమంతుడా కాదా? మేం అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు ఆ ప్రార్థన చేయమంటున్నాడు మనందరం. మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, నా పేరు పెట్టబడి నా జనులు ఉంది కదా, దినవృత్తాంతాల గ్రంథం 7:14 వచ్చంలో, నా పేరు పెట్టబడి నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములు విడిచి ప్రార్థన చేసిన ఎడల ఆకాశం కలిపి నేను వారిని వారి దేశమును కాపాడతా. స్వస్థపరుడు అంటే కాపాడుతానన్నాడు. కాబట్టి దేశాలు కాపాడాలంటే క్రైస్తవుడు ప్రార్థించాలి. అబ్రహాము నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా దండం పెడతా, 50 మందిని కాపాడయ్యా. అయ్యా 10 మంది ఉంటే కాపాడుతావా? 20 మంది ఉంటే, 30 మంది ఉంటే, 40 మంది ఉంటే అని బతిమాలుకుంటున్నాడు కాపాడమని. మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి, అయ్యా దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి, మోసాలు, అక్రమ సంబంధాలు, వ్యభిచారులు, కూనీలు, దగాకోరులు, భయంకర లంచగుండెలు, భూ కబ్జాలు, అమాయకులు బలైపోతున్నారు. పేదవాడికి ఆహారం లేదు, కోట్లు దండుకుంటూ రాజకీయాల పేరు మీద ఎంతోమంది ఈరోజు మరి గొప్పవాడైపోతున్నారు. కానీ పేదవాడు అలాగే ఉండిపోయాడని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేశాల మీద దేవుడు మనకు అధికారం, మీరు రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, మనం ప్రార్థన చేద్దాం. దానియేలు 21 రోజు ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకోండి. చాలా వాక్యాలు చెప్పుకోవచ్చు, కానీ ఎన్నో వాక్యాలు ఉన్నాయి మీకోసం, నేను చెబుదాం అనుకున్నాను, కానీ ఇది సమయం కాదు. దానియేలు ప్రార్థన చేశాడు, నోవాహు ప్రార్థన చేశాడు, అబ్రహాము కూడా ప్రార్థన చేశాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మా దేశాలు కాపాడండి. ఒక భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న 284 దేశాల్లో కూడా ఎంతోమంది బిడ్డలు అమాయకులు బలైపోతున్నారు. యుద్ధాలు జరుగుతున్నాయి, ఘోరాలు, మరణాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభువా మా దేశాలు కాపాడండి. మా దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న అనేక మంది దేశాల్లోకి శాంతి సమాధానం దయచేయండి. ప్రభువా నీ మాట వింటలేదని మాకు అర్థమవుతుంది. అందుకే దేశాలు ఎక్కడ చూసినా పాపం పాపం పాపం, రెడ్ లైట్ ఏరియాలు, వ్యభిచారం, మంచిళ్ళు తాగినట్టు తాగుతున్నారు. ప్రభువా కాపాడండి, మా దేశాలు కాపాడండి. ఇది ఈ మాటలు విన్న వారందరూ కూడా అనేకులు ఎలుగెత్తి దానియేలు వలె ప్రార్థన చేస్తూ, అబ్రహాము వలె ప్రార్థన చేస్తూ, నోవాహు వలె ప్రార్థన చేస్తూ రక్షించబడే భాగ్యం దయచేయమని, ఈ లోకానికి మా కోసం ప్రాణం పెట్ట నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారిని పంపించి మా అందరి పాపాలు క్షమించడానికి, ఇదిగో దేవుడుగా, మహాదేవుడే ఈ లోకాన్ని మానవుడిగా మారిపోయి, రక్తసిక్తం ఎర్రని వాడిగా మారిపోయి మా కోసం బలియాగం శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాజం 3వ దిన తిరిగి లేచిన ఈ ఆదివారం దినముడి కోట్లాది స్తుతులు చెల్లిస్తూ 2వ ఆరాధనకు మాకు తోడుగుణమని, ఇదిగో మొదటి ఆరాధన వచ్చిన బిడ్డలందరూ దీవించండి. 2వ ఆరాధన రాబోతున్న బిడ్డలందరినీ ఆశీర్వాదకరంగా మార్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ మనసారా పూజించి నిన్నారాధిస్తా, భజనలు